చేతిలో నుంచి విషం తీసేసి పుస్తకం పెడుతున్నారు అధ్యక్ష. దీన్ని మనం చెప్పులతో స్వాగతించాలి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవనీయులైన అధ్యక్ష, ఇన్నాళ్ళు టెక్నాలజీ కంపెనీల ముందు తల్లిదండ్రులు నిస్సహాయంగా ఉన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో తెలియక వారిని కంట్రోల్ చేయలేక సతమతమవుతున్నారు. అధ్యక్ష, ఈ బిల్లు తల్లిదండ్రులకు ఒక చట్టపరమైన ఆయుధం ఇస్తుంది అధ్యక్ష. కంపెనీల మెడలు వంచి మా పిల్లల డేటా మీ వ్యాపారం కాదు అని చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వం చేసింది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారి ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ వారి సాంకేతిక పరిజ్ఞానం చూస్తేనే ముచ్చటేస్తుంది అధ్యక్ష. ఏంటి అధ్యక్ష, 14 ఏళ్ల లోపు పిల్లల్ని సోషల్ మీడియాలో రాకుండా ఆపేస్తారట. అధ్యక్ష, మన ఇంట్లో వైఫై పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని రీసెట్ చేసి మనకి ఇచ్చేది ఆ 10 ఏళ్ళ పిల్లోడే అధ్యక్ష. అధ్యక్ష, మనం దాన్ని బ్యాన్ చేస్తే వాడు VPN వాడి అమెరికా లొకేషన్ పెట్టి మరీ లాగిన్ అవుతున్నాడు అధ్యక్ష. అధ్యక్ష, అప్పుడు మీ పోలీసులు ఏం చేస్తారు అధ్యక్ష? వెళ్ళి అమెరికాకి వెళ్ళి అరెస్ట్ చేస్తారా? అధ్యక్ష, వాళ్ళు కడుతున్నది డిజిటల్ గోడలు కాదు అధ్యక్ష, ఇసుక గోడలు. అది ఒక్క క్లిక్ తో మొత్తం కూలిపోతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఆచరణ సాధ్యం కాని చట్టాలు తెచ్చి మన సమయాన్ని పేపర్లు వృధా చేయడం తప్ప మనకేం ఉపయోగం ఉంది అధ్యక్ష? నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. Now you may proceed. నమస్కారం అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అన్న మాట, పిల్లలు మొబైల్ స్క్రీన్ కి అతుక్కుపోతున్నారు అన్నారు అధ్యక్ష. స్టూడెంట్స్ మొబైల్ ఫోన్ కి అతుక్కుపోతున్న మాట నిజమే అధ్యక్ష. పిల్లలు మొబైల్ ఫోన్ కి ఎందుకు అతుక్కుపోతున్నారు? బయటికి వెళ్లి ఆడుకోవాలంటే గ్రౌండ్లు లేవు, ఉన్న పార్కులకు కూడా తాళాలు వేసేశారు అధ్యక్ష. పిల్లలు మొబైల్ ఫోన్ కి అతుక్కుపోకుండా ఎలా ఉంటారు అధ్యక్ష? పిల్లల చేతి నుంచి మొబైల్. సైలెన్స్. ఈ సభకి ఒక గౌరవం ఉంది, ప్రతి ఒక్కరూ దాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. పిల్లల చేతిలోంచి మొబైల్ ఫోన్ లాక్కుంటున్నారు అధ్యక్ష. మంచిదే, మరి వాళ్ళకి ఖాళీ చేతులు ఇస్తారా? ప్రత్యామ్నాయం ఏది అధ్యక్ష? ప్రత్యామ్నాయం ఏది? సోషల్ మీడియా బంద్ అంటున్నారు, అది మంచిదే, కానీ వారి పార్టీ ప్రచారం కోసం వాడుకునే సోషల్ మీడియా ఆర్మీలో ఎంతమంది మైనార్టీలు ఉన్నారో లెక్క చెప్పమంటారా? అదే లెక్క మేము బయట పెడితే అదే లెక్కను మేము బయట పెడితే వచ్చే ఎన్నికల్లో వాళ్ళ స్థానంలో కూర్చోలేరు అధ్యక్ష. స్థానాలు మారిపోతాయి అధ్యక్ష. ఎమ్మెల్యే గారిని చర్చ పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను. ముందు ఆ పిల్లల్ని బడికి పంపించి చదివించమనండి, ఆ తర్వాత మిగిలిన పిల్లల గురించి మాట్లాడుకుందాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మినిస్టర్ గారి స్పందన. అధ్యక్ష, ప్రతిపక్ష సభ్యుల లాజిక్ చాలా విచిత్రంగా ఉంది అధ్యక్ష. దొంగలు తాళాలు పగలగొట్టరు కాబట్టి అసలు ఇంటికి తలుపులే పెట్టద్దు అన్నట్టుంది వారి వాదన. పిల్లలు స్మార్ట్ అని మాకు తెలుసు అధ్యక్ష, అందుకే మేము కంపెనీల మీద బాధ్యత పెడుతున్నాం అధ్యక్ష. VPN పెడితే తెలుసు, అందుకే మేము కంపెనీలు జవాబుదారు అవుతున్నాయి. ఇక మా పార్టీ సోషల్ మీడియా గురించి మాట్లాడారు, కనీసం మాకు పిల్లల మీద భవిష్యత్తు మీద శ్రద్ధ ఉంది కాబట్టే ఈ బిల్లు తెచ్చాం అధ్యక్ష. మీరు అధికారంలో ఉన్నప్పుడు పిల్లల చేతికి ట్యాబ్లు ఇచ్చారు, అందులో ఏమేమి వచ్చాయో సభకు గుర్తు చేయమంటారా? అధ్యక్ష, ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది. అందరూ డెకోరం ని మెయింటైన్ చేస్తూ సభా గౌరవాన్ని కాపాడండి. గౌరవ మంత్రి గారిని తమ సమాధానాన్ని పూర్తి చేయనివ్వండి. అధ్యక్ష, ప్రపంచం మొత్తం